కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదవ్వడం. పోక్సో కేసు అనగానే మగధ పేటెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇదే పోక్సో విషయంలో కానీ 498A విషయంలో కానీ మగధ ఒక బిగ్ ఫైట్ చేయడానికి, ఈ చట్టాలు మగవాళ్ళకి ఉరితాళ్లుగా మారాయి అని చెప్పడానికి దీనికి సంబంధించి మనం ఒక బిగ్ ఫైట్ కి ఏర్పాట్లు చేసుకున్నాం. మే నెల ఎండింగ్ లోపు ఆ కార్యక్రమాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇది ఒక విషయం. కానీ దీనికి సంబంధించి రీసెంట్ గానే మనం అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి అని. ఇప్పటికే దాదాపుగా కొన్ని వందలు అకౌంట్స్ లోకి వస్తున్నాయి, రిజిస్టర్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఆ డిబేట్ మనం తర్వాత నిర్వహించుకుంటాం. దీనికి సంబంధించి మగధా న్యూస్ మాట్లాడుతూ ఉండగానే ఏకంగా ఈ దేశ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుని కూడా పోక్సో వదలకుండా, పోక్సో లాంటి దీనికి ఆ కుటుంబం కూడా బలయ్యేలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది పోక్సోకి సంబంధించిన అంశం. ఆ కేసు రైట్ ఇక్కడ వరకు బానే ఉంది. ఇందులో ఇక్కడ బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్, అలాగే బాధితురాలు అని చెబుతున్న మరో అమ్మాయి. ఇక్కడ అమ్మాయి పేరు గాని అమ్మాయి ఫోటో గాని మనం చూయించకూడదు, ఎందుకంటే అమ్మాయి కాబట్టి.